వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. సో ఇప్పటికి రైతులకు ఎన్నిసార్లు రైతు బంధు పైసలు పడేది అంటే కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అని మార్చేసి రైతు భరోసా పథకం ఇస్తాము అని చెప్పేసి రైతులకు నమ్మబలికింది. అది ఇప్పటి వరకు మరి రైతులకు అందిందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సురేష్ యాదవ్ ఉన్నాడు. చెప్పండి అన్న, ఏందన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తున్నది, ఇప్పటి వరకు రైతులకు అందిందా రైతు భరోసా? రైతు బంధుని రైతు భరోసా చేస్తా అని 2 పంటలకు ఇస్తున్నావు సన్నాసి, 3 పంటలకు ఇవ్వాలా, 3 పంటలు పండుతాయన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ 3 పంటలకు ఇస్తా అంటే ఆ 3 రంగుల పార్టీకి ఓటేస్తే ఇలా రాష్ట్ర రైతాంగానికి కళ్ళ నుంచి నెత్తురు వస్తుంది. ఎందుకంటే ప్రతి పంటకు ముందర పెట్టుబడి సాయం చేయాలని దేశ స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఏ రైతు కూడా రైతు పెట్టుబడి సాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా కోరుకోలే. కానీ కేసీఆర్ గారు స్వతహాగా రైతు కాబట్టి రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి కష్టకాలంలో కేసీఆర్ గారు రైతులను ఆదుకోరు. కాలువ నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, కష్టకాలంలో రైతాంగాన్ని ఆదుకోరు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల మీద లాఠీలు, కేసులు, అరెస్టులు మీరు చూస్తున్నారు. లఘుచర్ల ఘటన కాబట్టి తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే కేసీఆర్ లాగా రైతు బంధాన్ని మీకు చేత కాకపోతే అదే 10,000 అంటే ఇప్పుడు చెప్తున్నది కదా, ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే సాగు చేసే పంటకు మాత్రమే రైతు భరోసా పైసలు ఇస్తాము. అది 7.5 ఎకరాలన్నా కావచ్చు, లేదా 10 ఎకరాల, లేదా 12 ఎకరాల, ఇంకా నిర్ణయం కాలేదు. కానీ ఏదో ఒక విధంగా తప్పకుండా సంక్రాంతి లోపు రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? 6 మోసాలకి 12 మాసాలు అయింది. 7 అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి 7 ఎకరాలకి ఇస్తాం, 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం అన్నట్టు కాదు. నేను అడిగేది ఏంటంటే ఏ రైతైనా రైతే, చిన్నకారు రైతైనా పెద్ద వ్యవసాయం ఉన్న రైతే. నువ్వు 7 ఎకరాలకి ఇవ్వడానికి నువ్వు ఏ నియమాలు ఉన్నాయి నీకు? పంట ఎవరు పండిస్తున్నా నీకేం తెలుసు? నేను స్వతహాగా రైతుని, నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ 3 ఎకరాలు పెట్టుకున్నా, 2 ఎకరాల పొలం చేస్తున్నా. నేను ఖచ్చితంగా నీకు సర్క్యులేషన్ రాసి ఇవ్వాలంట. నేను పంట పండిస్తున్నా కాబట్టి నాకు రైతు బంధు ఇవ్వాలా, రైతు భరోసా ఇవ్వాలా. లేకపోతే దీనికి ఈ నియమాలు అంటే వాళ్ళు ఇచ్చే ఏంటంటే మీరు ఏం పంట పండిస్తున్నారో రాసియండి. మీరు పంట పండిపోతే మేము డబ్బులు వాపసు తీసుకుంటాను. నాకు అర్థం కావట్లే. ఒక రైతు దేనికి అడుగుతున్నావు? మిమ్మల్ని దేనికి అడుగుతున్నావు? పెట్టుబడి సాయం నువ్వు ఇచ్చే 10 రూపాయలు నేను పెట్టుబడి పెట్టుకుంటా, పండదాన్ని నోటి చెట్టు చేయడం ఎక్కడిది? ఇలా రాష్ట్రంలో పండించిన వడ్లను కొనలేక కళ్ళాలన్నీ కోతురుపాలు అయిపోతే రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతుంటే సంవత్సరం కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే మొత్తం రైతాంగాన్ని భ్రష్టు పట్టించిండు. దేశంలో నెంబర్ 1గా ప్యాడీ వ్యవస్థలో ఉన్న రైతాంగాన్ని ఇలా సన్నవడ్లకి ఇస్తా, దొడ్డోడ్లకి ఇయ్యనని చెప్పి అదొక మోసం. ఇలా రైతు భరోసా చేస్తా, 3 పంటలకు ఇస్తాను. ఇప్పటికి 2 కార్లు పంట యాసంగి వానకాలం 2 కార్లు కొట్టిండు. 2 పోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ నాట్లు పెట్టుకున్నట్టే కాలంలో నీళ్ళు లేవు. ఈ కాలం నీళ్ళు ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ తుంగతుర్తి తీర్మానంతో ఒకప్పుడు గోరీలు కనపడేది, ఇలా గోదావరి జలాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. వీళ్ళు కాలువలు కమిషన్ కోసం తీస్తే జనయజ్ఞం అనే పేరు చెప్పి ధనయజ్ఞంగా మారుస్తే మేము కాలువలో నీళ్లు పారించినాం. వీళ్ళు రక్తం పారించిన ఊరల్లో మేము గోదావరితో కాలు కడిగినాం. అలాంటి ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రైతాంగం మీద కనీస అవగాహన లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఎంతసేపు వెంచర్లు చేయాలా, ప్లాట్లు చేయాలా ఆలోచన ఉన్న వ్యక్తి రాష్ట్ర రైతాంగం ఎట్లా పట్టించుకుంటారు? మేమేమంటున్నాం అంటే 75,000 కోట్ల పైగా రైతు బంధు ఇచ్చినాం. మేము ఇచ్చినాం. మా ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం రైతును రాజ్యం చేసినాం. ఎద్దేర్చిన వ్యవసాయం రైతెర్చిన రాజ్యాన్ని బాగుపడలేదని గత ప్రభుత్వాలు చేస్తే కేసీఆర్ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కేసీఆర్ స్వతగా రైతు కాబట్టి రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. అసలుకి ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో కొత్త దేవాలయాలు నిర్మించుకున్నారు రైతులు. కాటమయ్య పండుగ అని, లింగమంతుల జాతరలని కొత్త పండుగలు చేసుకుర్రు. ఎల్లమ్మ కట్టపోచమ్మని ముఖ్యంగా నీళ్ళు చూసి వాళ్ళు అసలు ఒక్కొక్క మా ఊర్లలో ఒకప్పుడు ఉచ్చమడుగులో చేపలు అంటారు, ఉచ్చమడుగులు చేపలు పట్టేదని అంటారు. అంటే కొన్ని గుంటున్నాయి ఉచ్చమడుగులు చేపలని. అసలు చేపలు పట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. ఒక్కటి చూసినా దగ్గర 15 కిలోలు 10 కిలోలు ఎక్కడ చేప ఎక్కడ కథ. అలాంటి వ్యవస్థ ఇవాళ మత్స్య సంపద పెంచారు. ఇవన్నీ వదిలేసి ఓవరాల్గా రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని కడ్డిరేపలు కాపాడుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. వీళ్ళకి నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు, పెట్టుబడి సాయం చేసే ఆలోచన, పంట పండించే ఆలోచన లేదు. నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను, ఎగ్జాటిక్ ఫ్రూట్స్. వాళ్ళు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇయ్యనంటారు. ఒక పంట ఏది ఓన్లీ ప్యాడీకి ఇస్తాం కానీ తోటలకి ఇవ్వమంటే రేపు ఆయిల్ ఫాము ఈ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ని ఇంప్లిమెంట్ చేసిందే కేసీఆర్ గారు. బాగా కొన్ని లక్షల ఎకరాల్లో ఇంప్లిమెంట్ అయింది. కానీ 3 సంవత్సరాల పాటే ప్యాడీకి ఇస్తాం కానీ పంటలకి ఇవ్వనంటే ఇలా రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతుంది.
అది ఆలోచన చేయాలి. ముఖ్యంగా మేము అనేది ఏంటంటే 75,000 కోట్లుగా రైతు బంధు ఇచ్చినాం. 75,000 కోట్లు రమారామి దగ్గర దగ్గర 5,000 కోట్లు రైతు బీమా కట్టినాం మేము. ఈ రాష్ట్రంలో ఒక మనిషి అంటే ఒక ఇంట్లో ఒక మనిషి ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు, అంటే సన్నపడ్లకు బోనస్ ఇస్తామన్నాడు. అంటే రైతులు మాత్రము బోనస్ పైసలే అడుగుతున్నారు కానీ రైతు భరోసా పైసలు అడుగుతలేరు అని చెప్పేసి ఆయన ఓ మీటింగ్లో ఒక రైతన్నని కూడా లేపు చూపెట్టిండు. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూడొచ్చు? తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యాఖ్యలను రైతులందరూ ఎట్లా చూస్తున్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారి చేతిలో కత్తి లేదు, ఆయన చేసే యుద్ధం లేదు. ఆయన ఎంత ఆయన స్వతహా మంత్రి అయినా కానీ ఆయన కాడ ఆలోచన లేదు. ఆయన ఒక స్వతహా రైతు, కానీ ఆయనకే డైజెషన్ కావట్లేదు. ఈ గవర్నమెంట్ ఏందిరా, ఈ గవర్నమెంట్ నేను మంత్రి ఏందిరా, నాకు కనీసం నాకు ఒక స్వయం ప్రతిపత్తి లేదు, నేను మాట్లాడే మాటకు అర్థం లేదు. బోనస్ ఎందుకు? బోనస్ కావాలంటే ఇప్పుడు నేను ఏమన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ కేసీఆర్ గారు నీలియంగానే ప్యాడీ పెట్టిరు. ప్యాడీ పెట్టగానే సార్ ఏమన్నా అంటే ఈ చిరుధాన్యాలు బండి ఇవ్వాలి, చిరుధాన్యాలకు ఎక్కువ గిరాకీ ఉంది, వ్యవసాయం ఇది వద్దనన్నా కేసీఆర్ వ్యవసాయం వద్దన్నాడు, ఒరెత్తే దండగానో ఒరెత్తే ఉరి అన్నాడని ఒక ప్రాపగండా చేసిరు. కానీ ఇలా వరి బండి కళ్ళాలలో ఇంకా కోతులు పాలై కోతులు తింటున్నాయి. తుంగతుర్తి ప్రాంతంలో ఇంకా కూడా సన్నోట్లు అట్లే ఉన్నాయి. ఓన్లీ సన్నోట్లకి ఇస్తే దొడ్డోట్లు తీసుకోరా, ఇలా యాసంగి మొత్తం దొడ్డోట్లే పడతాయి. మంత్రి అంటున్నాడు అట్లా బోనస్ రైతులు బోనస్ పైసలు అడుగుతారు కానీ రైతు భరోసా పైసలు అవసరం లేదు. ఎవరు అడగట్లేదండి, నాకు అర్థం కావట్లేదు. కొన్ని రోజులలో ఎవరు అడగట్లేదు. మీకు ఈ 12 నెలల కాలంలో ప్రతిరోజు ప్రతి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురే వచ్చింది. సొంత కాన్సెన్స్ లగ్చర్లో రైతులు లడాయి చేసి ఆయన ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ మీద దాడి చేశారు, అంటే రేవంత్ రెడ్డి మీద దాడి చేసిరు. అంటే తిరుగుబాటు మొదలైంది. మేము కూడా రైతుల పక్షాన పార్టీలతో పక్క పెట్టేసి రైతు బంధన రైతు భరోసా నీ వల్ల కాదు, నీకు చేత కాదు కాబట్టి అని రేపు పంజాబ్ తరహాలో హర్యానా తరహాలో రేపు మేము ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ముట్టడిస్తాం రైతాంగం. అది దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఏం జరిగినా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రైతులు మాత్రము అంటే రైతు భరోసా పైసలు కాదు, పైసలు కూడా ₹1 ఇప్పటి వరకు రెండు పంటలు పోయినాయి. యాసంగి పోయింది, పునాస పోయింది. ఇప్పటి వరకు కూడా రైతులకు రైతు చేతుల మట్టె పెట్టిండు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అని చెప్పేసి రైతు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడు సంక్రాంతికి ఇస్తామంటున్నారు కదా రైతు భరోసా, ఆ రైతు భరోసా పైసలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన పంజాబ్ తరాల ఇక్కడ ఉద్యమం చేసి రైతు భరోసా పైసలు సాధించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేదు అని చెప్పేసి రైతులు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.